ధైర్యం తెచ్చుకొని ఆగిపోక సాగిపోలని ప్రభువు కోరుతున్నాడు. మన సంగతులు ఆయనకి తెలుసు. తండ్రి దగ్గర కాక తల్లి దగ్గర కాక ఇంకెవరి దగ్గర మనం చెప్తాం. అందుకే మన బాధలో, మన శ్రమలో, మన దుఃఖంలో, వేదనలో, కృంగుదల్లో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కెన్ అన్బర్డన్ అవర్ హార్ట్ బిఫోర్ హిమ్. మన యొక్క బాధను ఆయన సన్నిధిలో వెళ్ళగక్కినప్పుడు ఆయన మన వలే బాధపడ్డాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, వారి నోట సంతోషగానం ఉంది, వారు కలలు కలిగిన వారి వలె ఉన్నారు, దుఃఖం నిట్టూరి పెగిరిపోయింది. ద డేస్ ఆఫ్ ద షారో షల్ బి ఎండెడ్. ఐజయా 60:20. ప్రభుకు స్తోత్రాలు. ఓ దినాన ఆ శ్రమలో నుండి విడుదల వస్తుంది. వీళ్ళకి నోట మాట రాలేకపోయింది, వీళ్ళు బాధలో ఉన్నారు. మన సంగతి ఏంటి? విశ్వాసులుగా బాధల్లో, పోరాటాల్లో, కురుగుదల్లో, అవమానాల్లో ఉన్నారు. అప్పగించకు దేవా నాదు విరోధులకు. ఆ పాటలు పాడుతున్నప్పుడు మనకి కన్నీళ్ళు వస్తే దావీదు లాంటి వాడు దైవ సన్నిధిలోనికి వచ్చి నన్ను అప్పగించొద్దయ్యా, దేవా నీ ముఖమును నాకు దాచకము యేసయ్యా. అదే దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు కూడా భక్తులు పాటలు పాడారు. అందవిహీనంగా కనిపిస్తుంది, వికారంగా కనిపిస్తుంది, నిందకు, సామెతకు, హేతుకు ఆస్పదంగా కనిపిస్తుంది. ఇది నాలో విశ్వాసమైన మనము అనేకసార్లు అలాగే ఉన్నాం. అందుకని జీవితంలో ఓడిపోయి, నష్టపోయి, ఏం చేయలేదు దిక్కుదోచని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ప్రభు తిరిగి ఆ గేట్లు కట్టాలని కోరుతున్నాడు. యెరూషలేము గుమ్మాలు బాగు చేసిన దేవుడు సియోను గుమ్మాలు కూడా బాగు చేసే సమర్థుడు, మన గుమ్మాలు కూడా బాగు చేసే సమర్థుడు. సర్వభూమికి సంతోషకరమైన వ్యక్తిగా ప్రభు నిన్ను చేయాలని కోరుతున్నాడు. ఆలస్యం ఎందుకు? ఒకే ఒక్కడు మాత్రమే మెష్ అయిన జీవితాన్ని, పాడైన జీవితాన్ని, పాపం భరితమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, రమ్యముగా మార్చగలడు, మనోహరమైన జీవితాన్నిగా మార్చగలడు. ఆయన పేరే యేసు. ఏడుస్తున్నావా, కృంగిపోయేవా, డసిపోయేవా, సోలిపోయేవా, విశ్వాసాలుగా బాధల్లో, పోరాటాల్లో, కృంగుదల్లో, అవమానాల్లో ఉన్నారా? ప్రభుకు స్తోత్రాలు. ఓ దినాన ఆ శ్రమలో నుండి విడుదల వస్తుంది. వాళ్ళు బయటకు వస్తారు. సియోనుకు సంబంధించిన ఆధిక్యతలు ఈ కీర్తనలు మనకు కనీసం 5 కనిపిస్తూ ఉన్నాయి. అవి సియోను యొక్క అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయన్న సంగతి పరిచయం. అందుకే సియోను అనగా పాత నిబంధనలో యెరూషలేముకు అల్లంత దూరాన ఉన్న కొండల సమూహములు ఒకటి. కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడిగబడిన దేవుని సంఘము సియోనుగా పిలువబడుతుంది అనే విషయం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మొదటిది 149వ కీర్తన 2వ వచనం. Psalm 149 verse 2. 149వ కీర్తన 2వ వచనం. Psalm 149 verse 2. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు అని రాసినారు తెలుగులో. మూల భాషలో ద చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు అనే మాట వాడబడుతూ వచ్చింది. కనుక సియోను అనుభవంలో మొట్టమొదట ఆ సియోనుకు సంబంధించిన పిల్లలుగా చేయబడడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. పిల్లలంటే ఏంటి? బైబిల్లో రాయబడింది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఎందరు యేసుప్రభు నామమందు విశ్వాసం వస్తారో వారందరూ దేవుని పిల్లలు. అందుకనే కొన్నిసార్లు పిల్లలు చూసిన వెంటనే పలానా వాళ్ళ రూపంలో ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. పిల్లల తెలివి, పిల్లల రూపురేఖలు తల్లిదండ్రులను సాధారణంగా డిపిక్ట్ చేస్తున్న సంగతి పరిచయం. తల్లిదండ్రుల యొక్క DNA కూడా వారు పంచుకొని వస్తారు. మరి యేసుప్రభు ఎందుకు విశ్వాసం ఉంచిన తర్వాత యేసుప్రభు యొక్క DNA మనలో ఉండాలి. కనుక యేసు వలె మాట్లాడట, యేసు వలె ప్రవర్తించట, యేసు వలె జీవించట, యేసును పోలి ఉన్నట్టు ఆయన పిల్లల్లో ఉన్న లక్షణాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలు కావాలంటే ఏం చేయాలా? బైబిల్లో రాయబడింది. దాన్నే రక్షణ అంటారు, పాపక్షమాపణ అంటారు, మారు మనసు అంటారు. కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. పాపాత్ముడైన మానవుడు పడి చెడిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు పాతాళంలోనికి వెళ్లకుండా పరలోకం వైపు మళ్లించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడై ఉండి మానవాకారాన
కన్య జనన గర్భాన ఈ భూమి మీదకి రావటానికి సంకల్పించి ఉద్భవించినాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. గలతీ 4:4 చూస్తాం. యేసు ప్రభువు వారు లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి పాపం లేనివాడిగా జన్మించి పాపం లేనివాడిగా జీవించి పాపముగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన 33.5 సంవత్సరాల్లో నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరాడు. యేసు యందు ఏ పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నింటినీ శిలువలో మోసుకుని రక్తము కార్చి చనిపోయి సమాధి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలమందు మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అట్టి యేసు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల స్నేహితుడు, పాపులను కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చిన లోక రక్షకుడు. యేసు ప్రభువు వారు అనుగ్రహించే రక్షణ ఉచితం, మారుమనసు ఉచితం, పాపక్షమాపణ ఉచితం. అది భిక్ష, అది వరం, అది ఈవి, అది దానం, అది భాగ్యం. ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే ప్రభు యొక్క ప్రేమను కొన్ని సంగతుల రూపంలో పరిచయం చేయడానికి ఆరంభించినాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. మీ అమ్మగారు నాన్నగారు సండే క్లాస్ టీచర్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, సేవకులు కావచ్చు, కానీ మీకు మాత్రం యేసు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం ఉండదు. రక్షణ పాప క్షమాపణ గురించి తెలుసు, తెలుసు, ప్రాక్టికల్స్ లేవు. కనుక యేసు ప్రభువుని నమ్ముకుంటేనే పరలోకానికి పోతామని థియరీ కూడా తెలుసు, నమ్మకోవాలని కూడా తెలుసు. కానీ ఇప్పుడు వద్దులే, తర్వాత చూస్తాం ఎప్పుడు తర్వాత. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. ఒకవేళ ఆ తర్వాతనే దినమే జీవితంలో రాకుండా పోతే, ఈ లోకాన్ని విడిచిపెడితే, బైబిల్ సెలవిస్తుంది దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఇక్కడ బాగున్నంత దాకా చాలా బాగా అనిపిస్తుంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అనిపిస్తుంది. అయితే ఒక్కసారి జీవితం అంతా తలకిందలు అయిపోయిన తర్వాత లైఫ్ ఈజ్ మెష్. కొంతమంది ఇలాగ చెప్తుంటారు, మై లైఫ్ బికమ్ మెష్, హౌ కెన్ ఐ మేక్ ఇట్ మోర్ మీనింగ్ఫుల్. ఒకే ఒక్కడు మాత్రమే మెష్ అయిన జీవితాన్ని, పాడైన జీవితాన్ని, పాపం భరితమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా రమ్యముగా మార్చగలడు, మనోహరమైన జీవితాన్నిగా మార్చగలడు. ఆయన పేరే యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాపక్షమాపణ మారు మనసు పొందటం ద్వారా ఆ జీవితం మార్చబడుతుంది. సర్వభూమికి సంతోషకారణమైన వ్యక్తిగా ప్రభు నిన్ను చేయాలని కోరుతున్నాడు. ఆలస్యం ఎందుకు? ఎంతకాలం ఇలాగే ఉంటాం? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. వారికి ఏమీ అవగాహన లేకపోయినా ఏమంటారంటే, నాకు యేసు ప్రభువుని గురించి బాగా తెలుసుకున్న తర్వాత పుస్తకాలు చదువుతా, బైబిల్ చదువుతా, వాళ్ళు చెప్పింది ఏంటో వీళ్ళు చెప్పింది ఏంటో రకరకాలుగా తెలుసుకున్న తర్వాత నమ్ముకుంటానులే. అంటే తెలుసుకోవడాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి విషమంతా, మాలిక్యూలంతా, ఆటమంతా తెలుసుకోవటానికి నీ జీవితం చాలదు. నీ జీవితమే కాదు, ఎలాంటి వ్యక్తుల జీవితం, ప్రపంచంలో 200 దేశాల్లో ఉన్న 4 బిలియన్ ప్రజలు యేసు ప్రభువుని తెలుసుకోవాలనుకుని చేసే ప్రతి ప్రయత్నము అణువంతే. ఈజ్ ఫార్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈజ్ ఇన్ఫినిట్లీ వైస్. కనుక యేసునందు విశ్వాసం ఉంచు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. అందుకు కారణాన రక్షణ గురించి మరలా మేము ప్రకటిస్తున్నాం. కనుక బికమ్ ద చైల్డ్ ఆఫ్ జయోన్. సియోను పిల్లలు కావటానికి, లేదా సియోను కుమార్తె కావటానికి మొదట నీవుగా యేసును అంగీకరించు. రెండవది 87వ కీర్తన, Psalm 87 verse 2. Psalm 87 verse 2. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు. మొదటిది చిల్డ్రన్ ఆఫ్ జయోన్, సియోను పిల్లలు. రెండవది గేట్స్ ఆఫ్ జయోన్, సియోను గుమ్మములు. గుమ్మము చాలా ప్రాముఖ్యం, గేట్ చాలా ప్రాముఖ్యం. మీకు తెలుసు కదా ఈ మాట, బైబిల్లో మనకు యాకోబు పరిచయం చేస్తున్నాడు. 28వ అధ్యాయం ఆదికాండంలో అది బేతేల్ అనే స్థలం తెలియకుండానే అలసిపోయి రాత్రి నిద్రపోయాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై దేవుని మందిరంను కూర్చున్న సంగతులు తెలియజేసినాడు. ఆయన నిద్ర తెలిసి అని బైబిల్లో రాయబడింది. చూడండి ఆ మాట వైపు,
మనం గమనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనం, verse 16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. కిందికి అలాగే మనం రావటానికి ప్రయత్నం చేస్తే 17వ వచనము, ఇది పరలోకపు గవిని, గేట్ ఆఫ్ హెవెన్. గేట్స్ కాదు, గేట్. పరలోకానికి గుమ్మాలు ఉండవు, గుమ్మమే. కనుక ఒకే ఒక మార్గం, యేసుప్రభువే మార్గం. క్రైస్ట్ ఈజ్ ద గేట్ టు ద హెవెన్. యేసే పరలోకానికి మార్గం అయి ఉన్నాడు. యాకోబు నిద్ర తెలిసిన వెంటనే, అంటే రాత్రి నిద్ర లేచినాడు, లేచిన వెంటనే ఆయన నోట్లో నుండి బయటకు వచ్చిన మొదటి మాట ఏంటంటే, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. అంటే దేవుని గురించి మాట వచ్చింది. మనం రాత్రి పడుకొని ఉదయము నిద్ర తెలిసిన వెంటనే మన నోరు పలికే మాటలేంటి, మన చేతులు చూసే ఏంటి, టచ్ చేసేది ఏంటి, ఏం చేస్తాయి? మొబైల్ ఫోన్ చూస్తాము. టైం ఎంత అని చూడడం తప్పగా ఏం కాదు, కానీ మనం అంతటితో ఆగం కదా. ఏదైనా మనకు అతివృష్టి, భక్తి తప్ప. కనుక టైం ఎంత అని ఇలాగ చూసిన వెంటనే టైం చూస్తాం. సరే టైం ఎంత అయిపోయింది, ఇంక లేయాలా పండుకోవాలని డిసైడ్ చేస్తాం. పడుకోవడమో లేయడమో చేయాలి కదా, అది ఆ రెండు తప్ప. ఇప్పుడు ఏం చేస్తామంటే అట్లా ఫోన్ పట్టుకుని ఏదో అలర్ట్ వచ్చినట్టుంది, మెసేజ్ వచ్చినట్టుంది, ఒక్కొక్కటి అలాగే మెసేజ్ చెక్ చేస్తా, అయ్యో ఇది అర్జెంటే, రిప్లై ఇస్తే బాగుంటుంది, అలాగే రిప్లై ఇవ్వడము, తర్వాత చెక్ చేయడము. ఇంక ఇవన్నీ చూసేటప్పటికే నీకు నిద్ర ఎగిరిపోయి ఉంటుంది. అప్పటికే గంట సేపు అయిపోతుంది. ఇంక లేస్తావు. అప్పుడు బైబిల్ చదువుదామంటే నీకు టైం అయింటుంది. సైతాడు మెల్లగా వచ్చి ఏం చేస్తామా, ఈరోజుది రేపు చదువుతురా అని ఇంక వెంటనే మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి ఏదో ఫ్రెష్ అయ్యి నీ కాలేజో లేకపోతే ఏదో కార్యక్రమాలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తావు. పొరపాటున కూడా ఈరోజు బైబిల్ చదవలేదని గుర్తురాదు. ఇలాగ రెండవ రాజు కూడా అలాగే చేస్తుంటే, నిన్న కూడా ఇలాగ చేస్తాను కదా, ఈరోజు ఇలాగ చేస్తే బాగుండదని మనస్సాక్షి ఎక్కడో మెల్లగా మాట్లాడితే దాన్ని చంపేస్తున్నా. నువ్వు ఎప్పుడు పూటకి మాట్లాడుతూనే ఉంటావు ఇలాగా. ఈ రోజుది నిన్నటిది అంతా రేపు చదువుతా, 3వ రోజు. అలాగ 3 రోజులు పోయినాయి, వారం పోయింది, నెల పోయింది, సంవత్సరాలు పోయిన వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. యాకోబు నిద్ర తెలిసి, ఆయన చేతికి స్మార్ట్ ఫోన్ అంత దృష్టిలో లేదు, నో స్మార్ట్ ఫోన్. ఆయన కేవలం దేవుడిని చూచినాడు. దేవుడు నిశ్చయముగా ఈ స్థలం. మన నోట్లో నుండి కూడా నిద్ర లేచిన వెంటనే ఈ పదాలు వస్తే ఎంత బాగుండు, గాడ్ ఈజ్ హియర్. అలాగ పలికిన తర్వాత, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్, ఇది పరలోకపు గుమ్మము. కనుక దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత, సియోను దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ గుమ్మం మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. గేట్ అంటే ఇప్పుడు మనం బయట గేట్ పెట్టినాం మందిరానికి, ఏమని జ్ఞాపకం చేస్తుంది? ఇది మొదటిది సెపరేషన్, ప్రత్యేకంగా ఉంది. అంటే రోడ్డుకి మాకు ప్రత్యేకంగా ఉంది, ఇది మందిర స్థలము అని. ఆ గేట్ లేకపోతే ఏమని అర్థమా? రోడ్డు మందిరం కలిసి ఉన్నాయని అర్థమా? కనుక ఇప్పుడు గేట్ ఎందుకు పెడతామంటే, మొదటి సెపరేషన్, రెండవది సెక్యూరిటీ. అంటే ఇటు దారెముడివే కుక్కలు పందులు అన్నీ లోపలికి రాకుండా సెక్యూరిటీ. కానీ మీలో చాలా స్థలాలు చూసింటారు కదా, పెద్ద స్థలాలు ఆక్యుపై పెద్ద స్థలాలు ఖాళీగా ఉన్న చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి బయట గేట్ పెట్టింటారు. లోపల ఎవరు లేరు కదా, మరి గేట్ ఎందుకు పెట్టాలా? సెక్యూరిటీ. లోపల కట్టు ఇటు అనవసరమైనవన్నీ పోకుండా భద్రత కొరకు ఉంచుతారు. మూడవది స్టేటస్. ఆ గేటును బట్టి వాళ్ళు ఎలాంటి లోపల ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. గేట్ మామూలుగా తడికలతో పెట్టుకున్నాం అనుకో, గేట్ ఏదో టింబర్తో పెట్టుకున్నాం, కర్రలతోనా, ఏదో పక్కన ప్రాంతానికి వచ్చినామని గేట్ ఐరన్ గిల్ పెట్టి ప్రతిదీ పైకి అంతా ప్రొజెక్షన్ పెట్టి గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ వేసినాం అనుకో. సో ద గేట్ టెల్స్ యువర్ స్టేటస్. మనకింటి ఇంకా పైనే ఎత్తుంటాయి గేట్లు కొన్ని, దాన్ని చూసి మనకు అనిపిస్తుంది ఇంకా లోపల ఏముంది, ఇంత పెద్ద గేట్ ఎందుకు పెట్టినారు, ఇంత పెద్ద గేట్ పెట్టినారంటే లోపల ఇంకెంత పెద్ద వ్యక్తులు ఉంటారు. కనుక సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు. మనం దేవుని యొక్క చేతిలో
అలా ప్రియమైన వారిగా ఉండాలని దేవునికి ఇష్టం. గేట్స్ ఆఫ్ జయోన్. యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయి. నెహెమ్యా 3వ అధ్యాయంలో మనం చూస్తాం. పాడైపోయిన గుమ్మాలన్నింటినీ తిరిగి కట్టడి కొరకే దేవుడు తన ప్రజలైన వారిని వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఈ గుమ్మాల గురించి ఎందుకు చెప్తున్నారని మీరు అంటే, మనకు కూడా గుమ్మాలు ఈ 3 స్టేటస్, సెపరేషన్, సెక్యూరిటీ అనేది మనకు కూడా కొన్ని గేట్లు కొన్ని మీరు ఉంటాయి చూడండి, సాధారణంగా పడుకోకుండా ఉంటాయి, ముఖ్యంగా గవర్నమెంట్ బిల్డింగుల్లో. అలా 2 గేట్లు ఒక దగ్గరికి రాదు, కుక్క దూరి అంత స్థలం ఉంటుంది. ఎందుకంటే ఒక పిల్లర్ ఉబ్బిపోయి ఉంటుంది, చీలిపోయి ఉంటుంది, ఈ గేట్ ఇక్కడ రాదు, అట్లే మెయింటైన్ చేస్తుంటారు. అదే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారంటే అటు కుదరదు, బయట నిండా రిమోట్ ప్రెస్ చేస్తే గేట్ అట్లా స్లైడ్ అయిపోతూ ఉంటుంది, అట్లా లోపలికి వచ్చేస్తుంటారు. సో ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు మనకి గేట్లు కూడా అట్లా అయిపోయినాయి. అంటే వ్యక్తిగతమైన కుటుంబ జీవితాల్లో మనం కూడా అలా గేట్లు లేకుండా కొంత స్థలం ఇచ్చినాం సాతానికి. ఎందుకంటే ఇక్కడ పిల్లరు ఉబ్బిపోయింది, చీలిపోయింది, క్రాక్లు వచ్చినాయి. ఇక్కడ పిల్లర్ కూడా క్రాక్లు వచ్చినాయి, ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడినాయి, మెయింటెనెన్స్ లేదు, అందుకని ఎక్కువ క్రాక్స్ వచ్చినాయి. ఇది ఐరన్ కనుక గేట్లంతా అటు ఇటు ఉన్నాయి, అవి ఫిక్స్ కావట్లేదు, బోల్ట్ పడట్లేదు, 2 దగ్గరికి రావట్లేదు. మా దగ్గరికి రాకుండా బోల్ట్ పడకుండా ఉంటే గేట్ పెట్టి ఏం లాభము? అందుకని బయట ఉండేవన్నీ లోపలికి వస్తున్నాయి. బయట ఏమున్నాయి? ఏమైనవన్నీ ఉన్నాయి, పందులు, కుక్కలు అన్నీ తిరుగుతున్నాయి. అవి సందు చూసుకొని లోపలికి వస్తున్నాయి. అంటే పాపం మన మీద దాడి చేస్తుంది. వచ్చింది ఊరికే ఉండదు కదా, దాడి చేస్తూనే ఉంటుంది. ఆ కారణం చేత అనేకసార్లు మనం ఓడిపోయి, గేట్ ఉంది పేరుకి కానీ అది భద్రంగా లేదు. అందుకని జీవితంలో ఓడిపోయి, నష్టపోయి, ఏం చేయలేదు, దిక్కుదోచని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ప్రభు తిరిగి ఆ గేట్లు కట్టాలని కోరుతున్నాడు. యెరూషలేము గుమ్మాలు బాగు చేసిన దేవుడు సియోను గుమ్మాలు కూడా బాగు చేసే సమర్థుడు, మన గుమ్మాలు కూడా బాగు చేసే సమర్థుడు. మనం కట్టుకోవాలని ఆశ ఉండాలి. కట్టుకోకపోతే ఎలా కనిపిస్తుంది అంటే, మొదటిది మనకే భద్రత ఉండదు. రెండో వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు గేట్లు ఇలాగ అయిపోయినాయి, వీళ్ళకి పట్టింపు లేదు, మెయింటెనెన్స్ లేదు, లోపల నుండి బయటికి, బయట నుండి లోపలికి ఎవరైనా రావడానికి వెళ్ళటానికి ఫ్రీ యాక్సెస్ ఉంది. అందవిహీనంగా కనిపిస్తుంది, వికారంగా కనిపిస్తుంది, నిందకు, సామెతకు, హేతుకు ఆస్పదంగా కనిపిస్తుంది. ఇది నాలో విశ్వాసమైన మనము అనేకసార్లు అలాగే ఉన్నాం. సెపరేషన్ మెయింటైన్ చేయలేము. సెపరేషన్ అని ప్రత్యేకమైనది అనేది చాలా సున్నితమైన అంశం, అక్కడే ఉన్నట్టు ఉంటాం. తర్వాత క్రీస్తు కొరకై ప్రత్యేకతను మనము జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలని కోరబడుతున్నాం. అందుకే ప్రభు మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా పిలిచిన, లోకంలో నుండి వేరు చేసినాడు, చీకట్లో నుండి వేరు చేసినాడు, అవిశ్వాసంలో నుండి వేరు చేసినాడు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని ప్రభు బయటికి తీసుకొని వచ్చినాడు. కనుక ఇప్పుడు ఆయన కొరకు ప్రత్యేకమైన ప్రజలంగా మనం ఉండాలని కోరబడుతున్నాం. 3 చూస్తామా? కీర్తనలు 137, Psalm 137 verse 3. 137వ కీర్తన 3వ వచనం, మొదటి వచనం చదివితే అర్థమైద్ది. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటుమి. ఇప్పుడు 3వ వచనం చదువుతాం. అచ్చట మనలను, అచ్చట అంటే బబులోను నదుల యొద్ద కూర్చున్న మనల్ని ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసము కోరిరి. సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని ఎవరన్నారు? పైన ఒక వరుస రాశారు, మనలను బాధించిన వారు. సఫరింగ్. ఇక్కడ సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను కీర్తనలు అంటే మన పాటల పుస్తకానికి పేరు ఇక్కడ నుండి తీసుకునబడింది. వేరే దగ్గర రకరకాల పేర్లు పెడతారు, కానీ భక్తి గీతాలు, ముక్తి గీతాలు, యథార్థ గీతాలు, విద్యార్థి గీతాలు, ముసలోళ్ళ గీతాలు, పెద్ద గీతాలు, చిన్న గీతాలు అని. విచిత్రం ఏంటంటే
భక్సింగ్ గారు ఏ దైవికమైన కార్యక్రమం చేసినా బైబిల్ని ఆధారంగా చేస్తాడు, దాన్నే తీసి అట్లా ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్, అంటే విల్ నాట్ యాడ్ ఎనీథింగ్. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదే తీసి యాజ్ ఇట్ ఈజ్ పెడతాడు. కొద్దిగా మనం మార్చవచ్చు కదా, మనకి తగినట్లు పెట్టుకోవచ్చు కదంటే అలా కుదరదు. అందుకనే మందిరాలకు కూడా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన ఏషియాలో రాస్తే, కొత్త నిబంధనలు కూడా కనిపిస్తే అన్నిటికీ అదే పేర్లే పెడతాడు. సియోను ప్రార్థనా మందిరం, కర్మేలు ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ముందు మాత్రం కల్పిస్తారు. సో బైబిల్ బేస్డ్ న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్ చర్చ్ విషన్. అక్కడికి ఇప్పుడు మనం తీసుకొని రాబడిన తర్వాత మన పితరులు మన కొరకు ప్రయాసపడ్డారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులు 2 సార్లు బంధకాల్లోకి పోయారు. నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా, 430 సంవత్సరాలు మొదటి బంధకాల్లో ఉన్నారు. అదే ఐగుప్తు బంధకం అంటారు. ఫరో యొక్క బానిస సంకెళ్ల మధ్య బంధించబడి ఉన్నారు. దేవుడు మోషేను పంపించి ఫరో యొక్క ఆధీనంలో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చినాడు. 10 తెగుళ్ళ తర్వాత వారు జయగీతాలు వాడుతూ యెహోవా నిన్ను పోలిన వాడెవడు, నీకు సమడైన వాడు, నీకు సాటైన వాడెవడని పాటలు పాడుతూ బయటకు వచ్చినారు. అరణ్యంలో ప్రయాణం చేసినారు. 40 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వాగ్దాన దేశంలో వారు అడుగుపెట్టారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు కాలు పెట్టారు. ఇప్పుడు కాలు పెట్టిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, మనం కుదురుగుండం కదా, ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత తగులుతూనే ఉంటే సచ్చేదాకా. అందుకని అక్కడికి వచ్చిన తర్వాత అన్ని బాగా పరిస్థితులన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే పరిస్థితులన్నీ బాగుంటాయి, వెన్ దెర్ ఇస్ ఎ మోర్ ప్లెజర్ దెర్ ఇస్ ఎ మోర్ పాసిబిలిటీ టు సిన్ అగైన్. తిరిగి పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించినారు. దేవుడు వారికి ఆజ్ఞాపించిన దాంట్లో విశ్రాంతి దినాన్ని ఆచరించాలన్నారు. దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా అలాగే జీవిస్తూ వచ్చినారు. ఇప్పుడు దేవుడు వారిని కరుణించి ఇంతదాకా నడిపించిన వాడు మరలా నడిపించినాడు. కానీ వారు ఇంకా విధి లేని కారణం చేత అన్నిలో బబులోను రాజుకు అప్పగించినారు. బబులోను రాజులు వాళ్ళు వచ్చినారు, పట్టుకున్నారు, దేవుని మందిరం పాడు చేసినారు. మందసం గురించి యెహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్మని దావీదు తీసుకుని వచ్చి దాన్ని యెరూషలేములో పెడితే బబులోను రాజులు వచ్చి దాన్ని అంతా దిక్కు దివాలం లేకుండా చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడుంటే మనకెందుకు? మనకు 3 పూట్ల భోజనం ఉంది, బట్టలు ఉన్నాయి, మన దాన్ని మనకుంది, వచ్చిపోతున్నాం, వింటున్నాం, ఆడుతున్నాం అని అనుకుంటాం. వాళ్ళంతా గుమ్మాలు పడగొట్టి మందిరం పాడు చేసి ఉపకరణాలన్నీ తీసుకుని బైబిల్లో రాసినారు ఇవన్నీ మాటలు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని చెరగొనిపోయినారు. ఆ చెరగొనిపోయిన వారిలోనే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో, ఎజ్రా లాంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. కరుణా సంపన్నుడైన వాడు దేవుడు 70 సంవత్సరాల బానిస బబులోను సంఖ్యలలో ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు అప్పుడే ఈ కథ 137వ కీర్తన. బబులోను నదుల దగ్గర కూర్చున్నారు. మీకు తెలుసు కదా, బబులోనులో నదులు చాలా ఫేమస్ అని. ముఖ్యంగా పెద్ద నది యూఫ్రటీస్ నది అని అంటారు. దానికి కొన్ని పాయలు ఉంటాయి, ఉపనదులు ఉంటాయి. గోదావరికి ఉంటే చాలా పెద్దది, పాతకాలంలో ఉండేది. నాగరికత అక్కడే వెలిసిల్లింది. అబ్రహాం గారు ఆ నది గుండానే ప్రవేశిస్తూ వచ్చినాడు. పెట్రోల్ కూడా మొట్టమొదట ఆ నది తీర ప్రాంతాల్లోనే కనుగొనబడింది. కేజీ బేసిన్ రాకమునుపు చాలా రోజుల క్రితం అక్కడే యూఫ్రటీస్ నది దగ్గరే కనుగొనబడింది. సరే, ఇప్పుడు అవన్నీ విషయాల్లోనికి మనం వెళ్ళట్లేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ చాలా వాళ్ళ బాధతో 70 ఏళ్ళు మేము బానిస బతుకులో ఉన్నామే, ఎప్పుడు వెళ్తామా యెరూషలేములోని, కానీ బబులోనులో కూర్చొని బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కామెంట్ చేస్తారు కదా. మనం ఎంత బాధ ఉంటే వాళ్ళు కామెంట్ చేస్తారు. శాడిజం అనే అంటాం. బాధను వాళ్ళు అయ్యో బాధపడుతున్నారా, ధైర్యంగా ఉండండి, ఏం కాదులేండి, ఈరోజు ఒకరోజు మీరు బయటకు వెళ్ళిపోతారు, మీ దేశానికి మీరు పోతారు కదా, అప్పుడైనా సంతోషంగా ఉండొచ్చు అని ధైర్యం చెప్పరు వాళ్ళు. వచ్చి బాధపడినారా, మీకు కరెక్ట్గా జరిగింది, ఇక్కడే ఉండండి, ఏం వెళ్తారులేండి, ఇక్కడే ఎంత బాగుంది కదా అన్నట్టుగా హేళనగా మాట్లాడుతూ ఈ మాట అన్నారు. మీరు సియోను గీతాలో ఒకటి పాడండి అని. పాడవచ్చు కదా, మీరు బాగా పాడతారంట కదా, యేసుప్రభుని గురించి అన్నీ పాడేస్తారు కదా. వాళ్ళకి పాడేకి రాదు, మరి ఏమొస్తుంది? అందరూ పాడలేరు, కొంతమందే పాడతారు. ఎవరు పాడతారు? అన్ని పక్షులు పాడలేవు, కోకిల మాత్రమే పాడుతుంది, నైటింగేల్. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు? ఎప్పుడు పాట పాడతామంటే 2 సందర్భాల్లో పాడతాం. వెన్ దెర్ ఈజ్ సఫరింగ్ we sing, when there is joy we sing. బాధలో ఉంటే పాటలు వస్తాయి, శ్రమలో ఉంటే కూడా పాటలు వస్తాయి.
అదే సందర్భంలో సంతోషంలో కూడా ఉంటే పాటలు వస్తాయి. అందుకే బాప్తిసం తీసుకునేటప్పుడు చాలా మంచి పాట పాడుతుంటారు. నా హృదయము బయటకు వస్తే తెలుస్తుంది వింతగా మారింది. ఆ బాప్తిసం దగ్గర భలే వింతగా ఉంటుంది. అన్ని అప్రాపరేట్గా భక్తులు రాసినారు, కానీ అది మన దగ్గరికి వచ్చేలాగా మనకి సెట్ కావట్లేదు, సింక్ కావట్లేదు, మనకు ప్రాబ్లం. అదే దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు కూడా భక్తులు పాటలు పాడారు. అపోస్తలుడైన పౌలు శీలను చెరసాల్లో వేసినప్పుడు అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో వారు అర్ధరాత్రి పాటలు పాడుచుండ్రి. అదేం పాటలు పాడటానికి మ్యూజికల్ నైటా? బీచ్ రిసార్ట్లో ఏమన్నా వాళ్ళకి ప్రోగ్రాం పెట్టారా? ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఏం లేదు కదా. వాళ్ళని అప్పటిదాకే కొట్టి గాయాలన్నీ చేతులకి, కాళ్ళకి, దేహం అంతా ఉంటే పాటలు వస్తాయి. ఎవరికన్నా వస్తాయా? ఒకడికి వస్తాయి. అందుకే ఫిలిప్పీ 4:4 అన్నాడు, రిజాయిస్ ఆల్వేస్, ఐ సే అంటు యు రిజాయిస్. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి. కనుక అలాంటి పాటలు ఇక్కడ వీళ్ళు పాడమంటే వీళ్ళు ఈ పాశ్చాత్య దేశంలో, కాని పద్ధతుల్లో, కానీ దీంట్లో మాకు పాటలు ఎలాగొస్తాయి? దావీదు కీర్తనలు మనం చదువుతున్నప్పుడు బాధలోనే పెళ్ళికి వచ్చిన దైవారాధన ఆ కీర్తనలు. ఎంత కుమిలిపోయి కొన్నిసార్లు ఆ కీర్తనలు పాడాడంటే, దేవా నీ ముఖమున నాకు దాచకము యేసయ్యా. ఒక పరాక్రమం కలిగిన వాడు, సింహపు గుండెలాంటి గుండె కలిగిన వాడు, వానికి రక్షణ లేదన్న వారు వేలాదిగా నిలిచి ఉన్నారు. ఇలాగ రక్షణ లేదనే వాళ్ళకి అనిపిస్తుంది. దావీదు లాంటికే రక్షణ లేదని తిడితే మనిషి, ఇంక మనం లెక్కన వాళ్ళకి. నన్ను అప్పగించుమ దేవా నా విరోధులకు. ఆ పాటలు పాడుతున్నప్పుడు మనకి కన్నీళ్ళు వస్తే, దావీదు లాంటి వాడు దైవ సన్నిధిలోనికి వచ్చి నన్ను అప్పగించొద్దయ్యా. ఎందుకని ఇశ్రాయేలీలాగా అప్పగించబడినారు. ఒక్కసారి అప్పగించబడితే అన్ని జనులు అయిన వారు ఎంత టార్చర్ పెడతారో దావీదుకు తెలుసు. ఏదైనా చేయాలంటే నువ్వే చెయ్యి. అందుకే దావీదు అన్నాడు, మనుషుల చేతిలో బట్ట కంటే నీ చేతిలో బట్ట నాకు మేలు. నువ్వు చేస్తే దయాదాక్షిణ్యంలో కనికరం కలిగిన వాడవు. ఏదైనా శిక్షించాలనుకుంటే నువ్వే శిక్షించు. నన్ను అప్పగించుము దేవా, నన్ను అప్పగించకు దేవా నాదు విరోధులకు. కనుక దైవధ్యానాలు, కీర్తనలు క్రైస్తవ జీవితాన్ని కదిలింపజేసి, పాత దినాల్లో వాక్యమును కీర్తన రూపంలో వెదజల్లేవాళ్ళు. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటా కదా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కొంతమందికి బాగా పరిచయం. దాంట్లో 4 స్తంభాల మాదిరి నిలబడతారు. దాంట్లో పురుషోత్తమ చౌదరి ఒకళ్ళు, మల్లెల దావీదు ఒకళ్ళు, పులిపాక జగన్నాథం ఒకళ్ళు, తర్వాత జాషువని ఒకళ్ళు. ఈ 4 అత్యధికమైన విధానంలో దైవ సన్నిధిని అనుభవించినట్లు పాటలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఎలాగ పాటలు వచ్చినాయనంటే, పాతకాలంలో అంటే 16, 17, 18 శతాబ్దాల్లో వాక్యం చెప్తూ ప్రజలకు వినేవాళ్ళు కాదు. అందుకే ప్రతిదాన్ని పాటల రూపంలో వచ్చినాయి. అలాగే జానపద గేయాలు కూడా వచ్చినాయి. అవి పాటలు అయితే మనిషికి చాలా రంజింపజేసేటట్లుగా ఉంటాయి. కనుక ఈ వాక్యాన్నే పాటల రూపంలో మలిచినారు. అసలు ఆయన పురుషోత్తమ చౌదరి గారు రక్షణ పొందడానికి హేతు ఏంటంటే, మనందరికి బాగా పరిచయము, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ అని విలియం కేరీ గారు. ఆయన కలకత్తా ప్రాంతంలో పరిచయం చేస్తున్న దినాల్లో చిన్న చిన్న కరపత్రికలు రాసి పంచేవారు. ఆయనకు మన మీద రఘు భాష కాదు వచ్చు. మీకు తెలుసా? మీరు షాక్ అవుతారు. గుండె ఉంటే ఆగిపోతుంది. ఆయన ప్రొఫెసర్ ఇన్ 2 departments, 2 languages. Number 1 is a professor in Sanskrit. Number 2 is a professor in Bengali. He was not Indian. He was British. యూకే నుండి వచ్చి, ఇంగ్లాండ్ నుండి వచ్చి ఈ భాషలు నేర్చుకొని ఆ భాషల్లో ప్రొఫెసర్ అయ్యారంటే, ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్, ప్రొఫెసర్ ఆఫ్ బెంగాల్ అంటే తమాషనా? మనం ఇక్కడ పుట్టి ఇక్కడ చదివి తెలుగులోనే ప్రొఫెసర్ కావట్లేదు. తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ అసలే రాదు. మళ్ళీ ఎన్ని భాషలు వచ్చి బ్రదర్ అంటే 5 వచ్చు బ్రదర్. వస్తాయి, బట్ మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ నన్ అన్నట్లు ఉంటుంది మంది.
మీకు తెలిసిన 40 భాషలు వచ్చిన 40 లాంగ్వేజెస్. యూ విల్ బి డమ్ షాక్ టు నో దట్ విలియం కేరీ పిక్డ్ అప్ 40 లాంగ్వేజెస్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. భారతదేశపు లిపి ఉన్న ఏ భాషల్లోనైనా ధారాళంగా మాట్లాడగలడంట. సాంస్క్రిట్లోనే ప్రొఫెసర్ అయితే ఇంక మిగతా అసలు లెక్కన. మామూలు మీరు కూడా సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ తీసుకుని ఉంటారు. ఎందుకమ్మాయి తీసుకున్నారంటే దాంట్లో మార్కులు బాగా పోస్తారు అనుకో. తెలుగు ఎందుకు తీసుకోలేదు, దీంట్లో మార్కులు కోస్తారు అనుకో. తెలుగులో కోస్తారు, సాంస్క్రిట్లో పోస్తారు. రాసినాము వస్తాయి కాదు, వచ్చే దినాలు పోయినాయి. ఇంత రాసినా నిన్న మార్కులు వచ్చినాయి కాదు, కోస్తారు పోస్తారు. ఆ 40 భాషల్లో పత్రికలు రాసి 1 పేజీ 2 పేజీలు సువార్త వేస్తే అది ఎక్కడో బెంగాల్లో రాష్ట్రంలో కలకత్తా ప్రాంతంలో అది రాసి పంచితే అది దేవుని యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి ఒరిస్సాలో బ్రాహ్మణుడి యొక్క చేతిలో పడింది. ఆయన పేరే పురుషోత్తం చౌదరి. ఆ కరపత్రిక చదివాడు, యేసును అంగీకరించినాడు. యేసు కొరకై ఇంట్లో నుండి తృణీకరించబడి బయటకు వచ్చినాడు. అప్పుడు దైవ సందేశాన్ని పాటల రూపంలో తెలియచేయటానికి పూనుకున్నాడు. అలాగూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన లెక్క శోభ క్రైస్తవ లోకానికి పరిచయమైంది. అరే బాధలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బాధల్లో యేసుకు వారు ఎంత సమీపముగా వచ్చినారు, ఎంత ప్రభుతో అత్తుకొని ఉన్నారు, ఎంత ప్రభుతో వారు ప్రాణార్పణముగా పోయబడిన భక్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఇక్కడ బబులోన్లో ఉంటే వాళ్ళు పాటలు పాడండి బబులోనీయులు అంటే వీళ్ళకి నోట మాట రాలేకపోయింది. వీళ్ళు బాధలో ఉన్నారు. మన సంగతి ఏంటి? విశ్వాసులుగా బాధల్లో, పోరాటాల్లో, కృంగుదల్లో, అవమానాల్లో ఉన్నారా? సాంగ్స్ ఆఫ్ జయోన్ టాక్స్ అబౌట్ సఫరింగ్. సియోను కీర్తనలు బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలను జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభుకు స్తోత్రాలు. ఓ దినాన ఆ శ్రమలో నుండి విడుదల వస్తుంది, వాళ్ళు బయటకు వస్తారు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, వారి నోట సంతోష గానం ఉంది, వారు కలలు కలిగిన వారి వలె ఉన్నారు, దుఃఖం నిట్టూరి పెగిరిపోయింది. ద డేస్ ఆఫ్ ద షారో షల్ బి ఎండెడ్. ఐజయా 60:20. దుఃఖ దినములు సమాప్తమగను. ఏడుస్తున్నావా, కృంగిపోయావా, డసిపోయావా, సోలిపోయావా, డిఎస్సి రాలేదు, ఉద్యోగం రాలేదు, పెళ్ళి ప్రపోజల్ సెట్ కావట్లేదు, ప్రమోషన్లు రావట్లేదు, వ్యాపారము కలిసి రావట్లేదు, ఏం చేయాలో దిక్కుదోచదు. అందుకే సాధారణంగా మనం అంటే అసలు నా జీవితమే నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు, ముందుకెళ్ళలేను వెనక్కెళ్ళలేను. ఇంకా మనలో ఉన్న ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇవన్నీ పరిస్థితులను బట్టి నెయిదర్ వీఆర్ స్పిరిచువల్ నార్ వీఆర్ కార్నల్. అట్లా పోనీ ఆత్మీయంగా ఉద్దండ పిండల మాదిరి ఉన్నామా? బైబిల్లో భక్తులకి కనీసం విషమంతా అయినా పోల్చుకోవటానికంటే అట్లా లేము. పోనీ ఇటు సైతాన్ లోకంలో పడిపోయి సైతాన్ తర్వాత నెక్స్ట్ మనమే ఉన్నామా? అట్లా లేము. అక్కడ లేము, ఇక్కడ లేము. రెంటికి చేరిన రేవుళ్ళు అయిపోయి ఏం చేయాలో తోచక పోరాడి ఓడిపోయి కృంగిపోయి డసిపోయి మందినికి ఒకరోజు వచ్చి ఒకరోజు మానేసి, బైబిల్ ఒకరోజు చదివి ఒకరోజు మానేసి ఏం చేయాలో దిక్కుదోచగా ఎంతమందిని ఇంకా బాధ పెడితే కుమిలిపోతూ వచ్చినావా? యేసు పరలోకపు తండ్రి, మన సంగతులు ఆయనకు తెలుసు. తండ్రి దగ్గర కాక తల్లి దగ్గర కాక ఇంకెవరి దగ్గర మనం చెప్తాం. అందుకే మన బాధలో, మన శ్రమలో, మన దుఃఖంలో, వేదనలో, కృంగుదల్లో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వీ కెన్ అన్బర్డన్ అవర్ హార్ట్ బిఫోర్ హిమ్. మన యొక్క బాధను ఆయన సన్నిధిలో వెళ్ళగక్కినప్పుడు ఆయన మన వలే బాధపడ్డాడు. ఆయన బాధ నిరాకరించలేదు. ఈ 53లో చెప్పబడింది. మన బాధ అంతా ఒకవైపు, ఆయన బాధ పోల్చటానికి, లెక్కించటానికి, చెప్పటానికి వీల్లేదు. కనుక ఆయన మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఇవన్నీ సహజంగా మనకు కనిపిస్తున్నాయి. ధైర్యం తెచ్చుకొని ఆగిపోక సాగిపోవాలని ప్రభువు కోరుతున్నాడు. 4 చూస్తాము. కీర్తనలు 48:11. 48వ కీర్తన 11వ వచనం. ఈ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. న్యాయ విధులు, వాక్యం, స్క్రిప్చర్స్. సియోను కుమార్తెలు, డాటర్స్ ఆఫ్ జయోన్. ఎప్పటిదాకా సియోనుకు సంబంధించిన 4 విషయాలు చూసినాం. మొదటిదేంటి?
చిల్డ్రన్ ఆఫ్ జయన్ సాల్వేషన్, సియోను పిల్లలు రక్షణ జ్ఞాపం చేస్తుంది. రెండవది ఏంటి? గేట్స్ ఆఫ్ జయోన్ సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపం చేస్తాయి సియోను గుమ్మాలు. మూడవది ఏంటి? సాంగ్స్ ఆఫ్ జయోన్, సియోను కీర్తనలు ఏం జ్ఞాపం చేస్తుంది? సఫరింగ్, బాధను జ్ఞాపం చేస్తున్నాయి. నాలుగవది ఏంటి? ఇక్కడ చదివాం కదా, డాటర్స్ ఆఫ్ జయోన్, సియోను కుమార్తెలు ఏం జ్ఞాపం చేస్తున్నారు? లేదు, సియోను పర్వతం అని రాసినారు కదా, మౌంట్ ఆఫ్ జయోన్, సియోను పర్వతం ఏం జ్ఞాపం చేస్తుంది? స్క్రిప్చర్స్, దైవవాక్యాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. కనుక పర్వతం వలె అంటే సమతలమైన భూమికి అన్నిటికంటే ఎత్తుగా కనిపిస్తుంది పర్వతం. కీర్తనకాడన్న లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. అదే దైవవాక్యం. దైవవాక్యం చదివిన వాళ్ళు, దైవవాక్యం కొరకు జీవిస్తున్న వాళ్ళు అలాగుంటానికి అవకాశం ఉంటుంది. నేను వాక్యం చదవమన్నా నేను ఒకే రోజు ఒక పుస్తకం అంతా చదివేసి ఇంక నెలంతా మానేయడం కాదు. కన్సిస్టెన్సీ. కొంతమంది ఇలాగే చెప్తారు, రోజు 10 అధ్యాయాలు చదవండి, రోజు 20 అధ్యాయాలు చదవండి, బైబిల్ అయిపోతుంది. 12 సార్లు బైబిల్ చదివినామని కొంతమంది చెప్తారు, 20 సార్లు బైబిల్ చదివినామని చెప్తారు. మరి ఏ వాక్యం ఎక్కడుందంటే తెలియదు. అలాంటప్పుడు 100 సార్లు చదివినా ఏం లాభం ఉంది? బైబిల్ ఎలాగ చదవాలంటే ఒక భక్తుడు చెప్పినాడు, ప్యాసింజర్ రైలు మాదిరి చదవాలంట. అంటే అర్థమైందా మీకు? మీరు ఎట్లా చదువుతారంటే వందే భారత్ మాదిరి చదువుతారు. అలాగే బైబిల్ చదివి 48వ కీర్తన మన దేవుని పట్టణం అట్లా చదవకూడదు బైబిల్. అర్థమైందా? అందుకనే నేను నా వర్షన్ ఏంటంటే నేను 5 అధ్యాయాలు చదవండి, 10 అధ్యాయాలు చదవండి అని చెప్పిన. సెపరేట్గా మీరు చదువుకుంటారంటే అది మీ ఇష్టం. కానీ రోజు పోర్షన్ ఒక అధ్యాయం చదివినా ప్యాసింజర్ ట్రైన్ వలె చదవాలి. అంటే అర్థమేంటి? ఆగి ఆగి, వెయిట్, సెలా. అందుకే కీర్తనలు రాసింటారు కదా, ఆగి ఆగి చదవాలి. ఒక వచనము, సియోను మన దేవుని పట్టణమందు అని అంటే దేవుని పట్టణం అనేది కూడా ఉందా? మనకు అట్లా లేదే. ఆగాల, అరెస్ట్ చేయబడాల, పరిశుద్ధాత్మ ద్వారా చెక్ చేయబడాల, వాక్యాన్ని గురించి ఒప్పించబడాల. ఇది చెప్తుంటే మీరు అనుకోవచ్చు ఇదంతా మెడిటేషన్ బ్రదర్ అని. ఇది మెడిటేషన్ కాదు. మెడిటేషన్ చదివిన తర్వాత మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళినా, స్నానం చేస్తున్నా, వంట చేస్తున్నా, తింటున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఫ్రీ పీరియడ్ ఉన్నా, లేదా బస్సులో కాలేజీకి వెళ్ళేటప్పుడు, బస్సులో కాలేజీ నుండి వచ్చేటప్పుడు అప్పుడు చేసే పని మెడిటేషన్. చదివేటప్పుడు కాదు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు. అందుకని నన్ను కొంతమంది అడుగుతారు, బ్రదర్ బైబిల్ మీరు ఎన్నిసార్లు చదివినారు అని. నేను వాళ్ళకి చెప్తుంటే ఒకసారి కూడా పూర్తిగా చదివినట్లు గుర్తులేదు నాకు అని. పోతే కదా ఇది ప్యాసింజర్ ఈడే ఆగుతుంది. కీర్తనలోనే ఎన్నో ఏళ్ల నుండి ఉంది. అందుకనే కొంతమంది నన్ను అడిగిన, ఏంటి బ్రదర్ కీర్తనలు చెప్తున్నారు, అందరు ప్రకటన గ్రంథం చెప్తా ఉంటే మీరు ఎప్పటి నుండి 40 ఏళ్ల నుండి కీర్తనలోనే ఉండరేంటి అని. నాకు తేలిగ్గా అర్థమైంది, అంత ఇంత ఇదే, నోట్లో నుండి బయటకు వచ్చేది కూడా ఇదే. ప్రకటన గ్రంథం రావాలంటే మళ్ళీ మీ టైపు కావాలా. కీర్తనలు ఇప్పుడెప్పుడే పుట్టిన భక్తునికి కూడా, అంటే ఆత్మీయమైన జస్ట్ బోర్న్ బిలీవర్ కెన్ ఆల్సో అబ్జర్వ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. అందుకే యూజువల్గా నేను కీర్తనలోనే తిరగటానికి ప్రయత్నం చేస్తుంటా. ద బుక్ ఆఫ్ సామ్ ఇస్ ఎ కంప్లీట్ గ్యామెట్ ఆఫ్ ద హోల్ హ్యూమన్ క్రిస్టియన్ లైఫ్. మనుషుని యొక్క సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని అద్దినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు 150 కీర్తనలు రాస్తూ వచ్చి. బహుశా మనకి ఇది అర్థమైతే బైబిల్ మిగతాది అర్థం చేసుకోవడం కొంత తేలిక అనుకుంటా. కనుక ఇప్పుడు నేను మీకు జ్ఞాపం చేసే సంగతి ఏంటంటే, సియోను ఒక పర్వతం, వాక్యం ఒక పర్వతం, ఒక ఎత్తైన స్థలం. అది తెలుగులో ఒక సామెత ఉంది కదా, నీరు పల్లమెరుగు, నిజము దేవుడు ఎరుగు అని. కనుక పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందంటే, ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటారో, దీనులు అవుతారో అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అదే ప్రవహిస్తూ వస్తుంది. మనం ఏం రమ్మని చెప్పము. గోదావరిని ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పినారు? దేవుడు ఆజ్ఞాపించినాడా? నీళ్లను కలుగజేసినాడు అని బైబిల్లో రాసినారు. అదే వచ్చింది నీరు. అలాగే వస్తుంది, పల్ల ప్రాంతాల వైపు ప్రవహిస్తుంది. అలాగే మనం దీనులుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు కోరినట్లుగా మనం జీవించడానికి తగ్గింపు మనస్సు కలిగిన వారమైతే దేవుని వాక్యం వస్తుంది. విషాదకరమైన సంగతి ఏంటంటే, ఈ దినాల్లో తగ్గింపు మనస్సు చాలా అరుదుగా కనిపిస్తుంది. సమ్ టైమ్స్ ద వర్డ్ సబ్మిషన్
హ్యాస్ నో మీనింగ్ ఇన్ అవర్ డిక్షనరీ. ఇట్ డజంట్ సీన్ ఇన్ ద డిక్షనరీ. మన క్రైస్తవ నిఘంటువుల్లో హ్యూమిలిటీ, సబ్మిషన్, ఒబీడియన్స్ అనే పదాలు యూజువల్గా కనిపించు. ఇక్కడే ఉండాలి, ఓలోనే ఉండాలని అంటే ఉండదు. అది ఎస్లోనే ఉండాలి. సబ్మిషన్ అంటే ఉండదు. అది ఎస్లో లేదు, ఓలో లేదు, హెచ్లో లేదు. మరి ఎక్కడుంది? డిక్షనరీలోనే లేదు. ప్రభు అలాంటి వారిని ఆశీర్వదించలేడు. మీరందరూ ఈ దైవిక ఆశీర్వాదంలోనికి వచ్చి సియోను పర్వతం మీద ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. దాని కొరకై మీ వంతేంటి? అందుకే బైబిల్లో రాయబడి సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనములను పరిశోధించుడి. పరిశోధన ఇదొక టాస్క్, ఒక పని. ఆ పనిలో జీవితాంతం సాగిపోయినా మనకు అర్థమయ్యేది, గ్రహించగలేదు విశ్వమంత మాత్రమే. అందుకే యేసుప్రభువు అన్నాడు, లేఖనంలో పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. యేసుప్రభుని గురించి మనకి ఎక్కువ తెలియకపోవటానికి కారణం ఏంటి? థియరీ కాదు, ప్రాక్టికల్స్. బికాజ్ వీ డు నాట్ సర్చ్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని మనము పరిశోధించడం లేదు. అందుకే ఆయన గురించి ఎరగలేకపోతాం. దేవుని వాక్యం మనల్ని గైడ్ చేసేటట్లుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక వీలైనంత దాకా మీరు 15-20 అధ్యాయాలు చదువుతానంటే డిస్కరేజ్ చేయను, అది మీ ఇష్టం. కానీ మొదట ఉదయకాలం కానీ రాత్రి కాలం కానీ మీ పర్సనల్ డివోషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వందే భారత్ తరహాలో కాకుండా ప్యాసింజర్ తరహాలో వాక్యం చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, ప్యాసింజర్ తరహా ఒక అధ్యాయం చదవాలంటే స్కూలు, కాలేజీ, పని అన్నీ మానేయాల్సి వస్తుంది కదా. మానేయాల్సి వస్తుందా? అట్లేం లేదే. నేనేం మానేసినట్లు నాకు గుర్తులేదు. వెళ్తూనే ఉంటా రెగ్యులర్గా, వాళ్ళు చదువుతూనే ఉంటా. ఎందుకంటే ఇక్కడే ఉన్నాను కదా, కీర్తనల్లోనే. దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. అందుకే కీర్తనకాడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. 5వ దాకా చూసి ముగిస్తామా? 2వ కీర్తన 6వ వచనం, Psalm 2:6. 2వ కీర్తన 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును, ఈయన సియోను రాజు, కింగ్ ఆఫ్ సయోన్. ఇది మనకి ఏ జ్ఞాపం చేస్తుంది? ఆయన త్యాగాన్ని జ్ఞాపం చేస్తుంది. ఆయన రాజే. జకర్యా 9:9 మనకు రాయబడుతుంది, ఈ రాజు దీనుడు, సాత్వికుడు, భారవాహనుడై గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. ఈ రాజు దీనుడు, సామాన్యమైన వాడికి వస్తుంది, స్లోగానే వస్తున్నాడు. గాడిద పిల్ల ఎలాగొస్తుంది? ఫాస్ట్గా వస్తుంది. BMW మాదిరి వస్తుందా? మనం కూడా ఆత్మీయమైన జీవితంలో అంత ఫాస్ట్గా పోవడానికి ట్రై చేయొద్దండి. మీకు తెలుసుదేదో, ప్రపంచంలో ఒకే ఒక దేశం తప్ప మిగతా దేశాల్లో స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. హైవే మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిట్ ఉంటుంది. దాన్ని మనం ఎలాగో పాటించమని వాళ్ళకి తెలుసు కదా. ఎందుకంటే అవిధేయులే రోడ్డు మీద పోతుంటారని కెమెరాలు పెట్టింటారు, ఫ్లాష్ చేస్తారు, పైలట్లు ఉంటారు, పోలీసులకు అక్కడ గార్డ్ చేస్తుంటారు. ఆ స్పీడ్ 80 అంటే 80, 85 పర్మిసిబుల్. అంతకంటే ఇంకా ఎక్కువ పోతే ఖచ్చితంగా కెమెరాలు క్లిక్ చేస్తాయి, మళ్ళీ ఫైన్ వస్తుంది మనకి. ఇంకా ఫారిన్ కంట్రీస్లోనైతే డ్రైవింగ్ లైసెన్స్ ఒక 3-4 పొరపాట్లు ఇలాంటివి చేస్తే క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ప్రపంచంలో ఒకే ఒక దేశంలో మాత్రం స్పీడ్ లిమిట్ లేదు. తెలుసా మీకు? నువ్వు హైవే ఎక్కితే నీ ఇష్టం, నీ రిస్క్, ఎంత స్పీడ్ అన్నా పోవచ్చు, నో స్పీడ్ లిమిట్. ఆ దేశం పేరు అమెరికా. డబుల్గా తప్పు చెప్పినారు, డబుల్ ఇన్కరెక్ట్. ఆ దేశం పేరుంటే మీరు షాక్ అవుతారు. తెలుసా? ఆ దేశం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పేరు. నాకు తెలిసి ఆ దేశం ప్రొడ్యూస్ చేసిన 4 కార్లు
మన దగ్గర లేవనుకుంటే వాళ్ళు మీ దగ్గర ఉంటా మీరు రిచ్ పీపుల్ కదా. ఆ దేశం పేరు జర్మనీ. జర్మనీ హైవే మీద నో స్పీడ్ లిమిట్. ఎందుకు లేదో తర్వాత చెప్తా. జర్మనీ 4 కార్లు ప్రొడ్యూస్ చేస్తుంది. బిఎండబ్ల్యూ అంటే ఎక్స్పాన్షన్ తెలుసా? బ్యారన్ మోటార్ వర్క్స్. అదొక చిన్న ఊరు. మీకు తెలుసో తెలియదో, పాశ్చాత్య దేశంలో ఒక చిన్న ఊరు. విలియం కేరీ పుట్టింది కూడా ఒక చిన్న ఊరు. షేక్స్పియర్ పుట్టింది కూడా ఒక చిన్న ఊరు. డేవిడ్ లివింగ్స్టన్ పుట్టింది కూడా ఒక చిన్న ఊరు. ఒకే ఒక చిన్న ఊరు అబ్నార్మల్ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకునింది. దట్స్ హౌ ద ఫారిన్ కంట్రీస్ ఆర్. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది బిఎండబ్ల్యూ. స్టేటస్ సింబల్. బిఎండబ్ల్యూ కార్లో పోయే వాళ్ళు మనం పక్కన పోతా ఉంటే స్లోగా పోతుంటాడు. ఎందుకో తెలుసా? చూడండి నాకు వైపు లొక్కేయండి నాకు. దట్స్ ఎ స్టేటస్ సింబల్. మొదటిది బిఎండబ్ల్యూ, రెండోది ఆడి. ఆడినేనా మీరు అనేది? ఔడి అంటారా? ఆడి కార్. ఆ కారు కూడా రోడ్ల మీద పోతుంటే మనకు అనిపిస్తుంది ఎంత పాష్ కార్లో పోతుంది. మూడవది బెంచ్. మెర్సీ అంటారు దాన్ని, మర్సిడెస్ బెంచ్. అన్ని క్లాసులు దాంట్లోనే కనిపిస్తాయి. తిరిగితే ఎలాంటి కార్లో తిరగాలనే టెంప్టేషన్ వస్తుంది కదా మీకు కూడా. నాలుగోది మీకు పరిచయం అయింది, వోల్క్స్వాగన్. ఈ 4 కార్లు జర్మనీ టాప్. ఈ 4 కార్లు జర్మనీ రోడ్డు మీదకి వదిలినప్పుడు నో స్పీడ్ లిమిట్ ఆన్ ద రోడ్. మరి మిగతా దేశాల్లో స్పీడ్ లిమిట్ ఎందుకు పెట్టినారు అని అంటే, జర్మనీ వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నారంటే, మా ప్రోడక్ట్స్ వల్ల రోడ్ల మీద యాక్సిడెంట్లు కావు, ఎందుకంటే మా రోడ్లు స్పీడ్ లిమిట్ పెట్టవు. మరి మిగతా దేశాల్లోని బిఎండబ్ల్యూ కారు, రోల్స్ రాయరు, మర్సిడెస్ బెంజ్, వాల్క్స్వాగన్ ఇవన్నీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని అంటే కారణము మా కార్లు కాదు, మా కంపెనీ కాదు, మీ రోడ్లే. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. కనుక మనం పాపంలో పడిపోతున్నామంటే యేసుప్రభు కారణం కాదు, ఆ కారు బ్రాండ్ అది, యేసు రక్తం అది, వాక్యం అది, సంఘం అది, ప్రత్యక్షత అది. ఎందుకు యాక్సిడెంట్ అయింది? వేరే ఊర్లో వేరే దేశాల్లో ఎందుకు అవుతున్నాయి? వాళ్ళు నెగ్లిజెన్స్, ఓవర్ స్పీడు, తాగినారు, నిద్ర లేకుండా నడిపినారు. 1,00,000 కారణాలు ఉన్నాయి. ముందు వేరే పెద్ద వెహికల్ పెట్టినాడు, మనవాడు తెలియకుండా దాంట్లోకి పోయి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ హిట్ చేసినాడు. ఇలా ఎలాంటి కారణాలు మస్తుగా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, యేసుప్రభు వారు మనం పడిపోవటానికి కాదు వచ్చింది. అందుకే బైబిల్లో రాయబడిన త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడటానికి, ఆనందముతో ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టడానికి ఆయన రాజుగా వచ్చినాడు. ఈ రాజుని సౌందర్యమును కోరిన వాడు ఆయన రాజు కనుక ఆయన పిల్లలందరూ ఎవరు? చెప్పరేంటి? రాజులేనా? కింగ్స్ అండ్ క్వీన్స్. మరి వాళ్ళే ఇక్కడ ఉన్నారా? విండ్సర్ క్యాసిల్లో ఉండాలి కదా, బకింగ్హామ్ ప్యాలెస్లో ఉండాలి, వైట్ హౌస్లోనైనా ఉండాలా? అక్కడ ఉండకుండా ఇక్కడ ఉన్నారేంటి? ఒక దినాన్ని పరలోక రాజ్యంలోకి వెళ్తాం. రాజ్యమే వేరు, మనము బిల్డింగ్ కాదు మారేది, దేశమే మారుతాం. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రభుత్వ పడి సదాకాలం ఉంటాం. దాని కొరకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. యెహోవా సీయోనును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన ఏర్పాటు మానవ జ్ఞానమునకు మించింది. అందుకే సీయోనుకు సంబంధించిన 5 ఆధిక్యతలు మనం చూసినాం. ఈ సీయోను రాజు అయిన యేసుని అంగీకరించడానికి నీకు ఇష్టమైన, యేసుని నిరాకరించొద్దు, త్రోసివేయద్దు, పర్వాలేదులే అనుకోవద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు, అలాగే వెళ్ళిపోవద్దు. లోకమంతా పాపంతో మునిగిపోయి మరణం వైపు వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే దైవ కుమారుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను రక్తం కార్చడానికి భూమి మీదకి వెళ్తాను, ఆ రక్తము పుణ్యమైనది, ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుంది, నన్ను పంపించు. ఒకవైపు తన ఏకైక కుమారుడు, ఒకవైపు పాపంలో పతనమైపోతూ పాతాళం వైపు వెళుతున్న లోకము తండ్రికి తన కుమారుని కంటే లోకం ఎక్కువైంది. తండ్రి తన కుమారుని కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించినాడు. తండ్రి తన కుమారుని ప్రాణం కంటే నీ ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించినాడు. అందుకే యేసు నీ భూమి మీదకి పంపించినాడు.
యేసు శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, శిలువలో రక్తం కార్చాడు. 1 లీటర్ కాలితే సరిపోలేదు, 2 లీటర్లు సరిపోలేదు, 3 లీటర్లు సరిపోలేదు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? కుమారుడా, చివరి రక్తం బొట్టు దాకా నువ్వు శిలువ మీద ఉండాల్సిందే. ఆఖరి రక్తం బొట్టు శిలువలో యేసుప్రభువు వారు కార్చి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, సజీవుడై పరలోక రాజ్యంలో అన్నాడు. ఎప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ఈ యేసు రక్తము మనిషిని పాపానికి విమోచన, పాప క్షమాపణ కలిగిస్తుంది. అదే మానవునికి ఆధారం. ఈ రక్తం వద్దా, ఈ రక్షకుడు వద్దా, ఈ కుమారుడు వద్దా, ఈ పాప క్షమాపణ వద్దా, ఈ ఆశీర్వాదం వద్దా, ఈ మారు మనస్సు వద్దా? నీ తీర్మానం ఏంటి?